Generally, when I represent a particular dot or a point in a coordinate system, coordinate system ante enti? Coordinates unna system. What is a coordinate? An ordered pair in the format of x comma y. Ordered pair ఎందుకన్నారంటే అలాగే రాయాలి కాబట్టి. If I write -2 comma 5, that never equals to 5 comma -2. Order change కూడా కాకూడదు, అందుకని ఆర్డర్ సేమ్ రాయాలి. వై? బికాస్ -2 5 ఇక్కడ వస్తుంది అండ్ 5 -2 ఇక్కడ వస్తుంది. బోత్ డోంట్ రిప్రజెంట్, నెవర్ రిప్రజెంట్ ద సేమ్ పాయింట్. సో ద రీజన్ ఇట్ ఈస్ కాల్డ్ as ordered pair is this: they must be written in the same order. Moreover, Venkulum bracket, set bracket, square bracket should not be used. ఈ బ్రాకెట్స్ వాడకూడదు, ఆల్వేస్ కోఆర్డినేట్స్ పార్ట్ బ్రాకెటే వాడాలి. వై? బికాస్ ఈ బ్రాకెట్కి కౌంట్ లేదు, రిస్ట్రిక్షన్ లేదు. ఈ బ్రాకెట్స్ ఎక్కడ వాడతాం? జనరల్గా సెట్ థియరీలో వాడతాము. ఈ రెండు వాడతాం సెట్ థియరీలో, బట్ మెజారిటీ విల్ బి యూజింగ్ దిస్ ఓన్లీ. ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ అడ్వాంటేజ్ ఏంటంటే యూ క్యాన్ కీప్ ఎనీ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ దిస్ పర్టికులర్ బ్రాకెట్, ఈవెన్ టిల్ ఇన్ఫినిటీ దాకా కూడా పెట్టచ్చు. కానీ ఆర్డర్డ్ పెయిర్ అన్నప్పుడు కంపల్సరీ ఇలాగే రావాలి. ఈ ఆర్డర్డ్ పెయిర్ రేంజ్ అనే కాన్సెప్ట్ కూడా వాడతాం. రేంజ్ అనేది ఫ్యూచర్లో వస్తుంది, మీరు ట్రిగనామెట్రీ చేసినప్పుడు అక్కడ రేంజ్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో కొన్ని టార్గెటెడ్ వాల్యూస్ దగ్గరే ఈ బ్రాకెట్ స్పెసిఫిక్గా వాడతాం. సో అందుకని మీకు ఆల్రెడీ ఈ బ్రాకెట్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పినప్పుడు చెప్పాను లాజికల్గా. సో దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ బ్రాకెట్, వెంక్యులం బ్రాకెట్ ద స్మాలెస్ట్ వన్, తర్వాత సెట్ బ్రాకెట్ ఫాలోడ్ బై స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు మనం ఎప్పుడన్నా కోఆర్డినేట్ జామెట్రీ డిస్కస్ చేసామంటే యు ఆర్ సపోజ్ టు రిఫర్ ఆల్వేస్ ఏ పాయింట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ px, y. x ఈస్ కాల్డ్ యాబ్సిసా, y ఈస్ కాల్డ్ ఆర్డినేట్. దీని యాబ్సిసా అంటారు, దీని ఆర్డినేట్ అంటారు. రెండు కలిపితే కోఆర్డినేట్స్ అంటారు. జామెట్రీ డీలింగ్ విత్ సచ్ జామెట్రీ, సచ్ కోఆర్డినేట్స్ ఈస్ కాల్డ్ కోఆర్డినేట్ జామెట్రీ. దీనికి ఇంకో పేరు ఏంటంటే ఎనాలిటికల్ జామెట్రీ. రియల్ జామెట్రీ కాదు, క్యాలిక్యులేషన్స్ ఉన్న జామెట్రీ. ఏరియాస్, లెంగ్త్, పెరిమీటరు అవి ఉన్న వాల్యూస్ కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ as analytical geometry. Analytical geometry and coordinate geometry refers the same. Now moving to briefing up the theorems, what I am going to discuss point wise. What are required? As I told you, a plane is nothing but a collection of infinite set of points that are randomly being placed. Plane can be always denoted by pi or pi1, pi2, pi3. Horizontal reference line is called x-axis and vertical reference line is called as a y-axis. Both the axes form 4 quadrants: quadrant 1, quadrant 2, quadrant 3 and quadrant 4. 4 quadrants form అవుతాయి. 4 quadrants కి ఈ బౌండరీస్ కింద యాడ్ చేస్తే ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, పాజిటివ్ వై యాక్సిస్, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ వై యాక్సిస్ అండ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, నెగిటివ్ యాక్సిస్. అందుకని ఎప్పుడన్నా పాయింట్స్ రిఫర్ చేసినప్పుడు వెన్ ఏ పర్టికులర్ పాయింట్ లైస్ ఇన్ క్వాడ్రంట్ 1, ఇట్ ఈస్ టు బి టేకెన్ యాజ్ ఎక్స్ పాజిటివ్ అండ్ వై ఆల్సో పాజిటివ్. When I refer with respect to quadrant 2, address must be x negative, y positive. When I refer quadrant number 3, that must be minus and minus, and it will be plus comma minus. Tarvata, every line is nothing but a locus. Locus is nothing but the points. And for example, if I claim x-axis also, it is the mapping of points given by 1, 0, 2, 0, 3, 0, -1, 0, -2, 0, -3, 0. అన్ని పాయింట్స్ కలుపుతున్న మ్యాపింగ్ ని వాట్ వి కాల్ యాజ్ లోకస్. లోకస్ ఈజ్ ద పాత్ ఫాలోడ్ బై సెట్ ఆఫ్ పాయింట్స్ కనెక్టెడ్ బై ఏ కామన్ కండిషన్. ఆ కండిషన్ ని వాట్ వి కాల్ యాజ్ అన్ ఈక్వేషన్. ఎప్పుడన్నా మ్యాథమెటిక్స్ సెంటెన్స్ లో ఈక్వల్ టు ఉందనుకోండి, దాన్ని ఈక్వేషన్ అంటాం. ఆ ఈక్వేషన్ ఇచ్చిన ప్రతిదానికి గ్రాఫ్ ఉంటుంది. వాటర్ మే బి ద డిగ్రీ. సపోజ్ ఇఫ్ ఐ రైట్ p of x is equal to x³ - 1, దెన్ దీనికి కూడా గ్రాఫ్ ఉంటుంది కంపల్సరీగా. నేను ఈక్వేషన్ రిప్రజెంట్ చేశానంటే అది గ్రాఫ్ అన్నమాట. ఆ గ్రాఫ్ రిప్రజెంట్ ద ఇన్ఫినైట్ పాయింట్ కలెక్షన్.
ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి. ఇది యాక్చువల్గా సర్కిల్. నేను సర్కిల్ బొమ్మేస్తే సర్కిల్ మీద ఉన్న ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ కి ఇది పాత్. Therefore, equal to 0 if I mention, that is nothing but a path called as a locus. Any doubt up to here? Now, coming to the concept which is required for our theorem. Theorem lo gurtupettukondi, x-axis equation y is equal to 0. Y-axis equation x is equal to 0. Combined equation of coordinate axis is xy is equal to 0. X is equal to 0, y is equal to 0 multiply చేస్తే దాని కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ అంటారు. అంటే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్. జనరల్గా x ప్లస్ వై మైనస్ 5 0 ఒక లైన్, 2x మైనస్ వై ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంకో లైన్. వీళ్ళిద్దరిని మల్టిప్లై చేస్తే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ వస్తాయి. దే ఆర్ కాల్డ్ as pair of straight lines. Pair of straight lines is nothing but product of two individual lines. Always pair of straight lines will be in the form of ax square 2hxy by square 2gx 2fy plus c is equal to 0. ఏ పెయిర్ ఆఫ్ లైన్స్ అయినా ఇదే ఫార్మాట్ లో ఉంటుంది. దీన్ని మనం కోనిక్స్ అని చెప్పాను, గుర్తుందో లేదో మీకు. వీ హ్యావ్ డన్ ద డిస్కషన్ ఆన్ పాలినామియల్ చాప్టర్ అండ్ టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ వీ గాట్. దిస్ ఈస్ కాల్డ్ కోనిక్. ఆ కోనిక్ ఈక్వేషన్స్ లో వన్ ఆఫ్ ద పార్ట్ పెయిర్ ఆఫ్ లైన్స్ కింద తీసుకోవచ్చు, నాట్ ఆఫ్ ద సేమ్ ఆర్డర్. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్స్ కూడా స్టాండర్డ్ నోటేషన్ ఇదే ఎస్ నోటేషన్ లో ఉంటుంది. దట్ ఈస్ ఏఎక్స్ స్క్వేర్ 2hxy by square 2gx plus 2fy plus c is equal to 0. Let me go with the concept which we are going to build on coordinate geometry. చాలా పెద్ద థీరమ్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ థీరమ్స్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ సీ దెమ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్, యువర్ ఆర్డి శర్మ డస్ దే కంటైన్. ఆర్డి శర్మలో నేను చెప్పే థీరమ్స్ అన్ని ఉంటాయి. స్టేట్ వాళ్ళకు ఆల్రెడీ ఉన్నాయి, ఇంకో 2 ఎక్స్ట్రా ఉంటాయి. అదర్ దాన్ స్టేట్ టెక్స్ట్ బుక్, ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ ద బౌండరీ ఆఫ్ టెక్స్ట్ బుక్. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, పాయింట్ వైజ్ రాస్తున్నాను. ఫస్ట్ పాయింట్, ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. అది లైనే కాబట్టి దానికి కూడా ఈక్వేషన్ ఉంటుంది, y ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ 2, ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్, దాని కండిషన్ x ఈజ్ ఈక్వల్ టు 0. నెంబర్ 3, ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఏదన్నా లైన్ లో కాన్స్టెంట్ ఉంటే నెవర్ పాసెస్ త్రూ ఆరిజిన్, నెవర్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఎనీ ఈక్వేషన్ వితౌట్ ఏ కాన్స్టెంట్, కాన్స్టెంట్ లేదనుకోండి అది ఆరిజిన్ నుంచి వెళ్తుంది, కాన్స్టెంట్ ఉంటే ఆరిజిన్ నుంచి వెళ్ళదు. నెంబర్ 4, ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్వేస్ PASS పాసెస్ త్రూ ఆరిజిన్, ఎందుకంటే కాన్స్టెంట్ లేదు. నెంబర్ 5, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. నేను రాస్తుంది టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్. ఈక్వేషన్ అంటే వీటన్నిటికీ గ్రాఫ్స్ ఉంటాయి. y యాక్సిస్ కూడా స్ట్రెయిట్ లైనే, ఇట్ హ్యాస్ ఏ గ్రాఫ్. x యాక్సిస్ కూడా స్ట్రెయిట్ లైనే, ఇట్ హ్యాస్ ఏ గ్రాఫ్. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్, it will have graph. This also will have graph. This also will have graph. Whenever I claim equal to, it is nothing but a locus, it will have a graph. y is equal to mx plus ఏమంటారంటే SLOPE, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటారు లైన్ది. అది ఎప్పుడు వాడతారంటే కోఆర్డినేట్ సిస్టంలో ఏదన్నా లైన్ పోతున్నప్పుడు, ఇఫ్ ఎ లైన్ ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ సమ్ థీటా, అంటే స్లాంటీగా ఉందనుకోండి, దాని స్లాంటింగ్ స్లోప్ ఉంటుంది. రోడ్డుకు స్లోప్ ఉన్నట్టుగా దీనికి కూడా స్లోప్ ఉంటుంది. ఆ స్లోప్ అనే వాల్యూ m అయితే ఆ లైన్ y యాక్సిస్ మీద కట్ చేసే లెంగ్త్ y ఇంటర్సెప్ట్ అంటారు. అంటే దిస్ లెంగ్త్ ఈస్ కాల్డ్ c, దిస్ హైట్, ఇది y ఇంటర్సెప్ట్ అంటారు. y ఇంటర్సెప్ట్ అంటే y యాక్సిస్ మీద కోఆర్డినేట్స్ 0, c ఉంటే అప్పుడు ఈ లైన్ ఈక్వేషన్ ఇది అన్నట్టు. మోర్ ఓవర్ ఈ నోటీస్, ఈ లైన్ లో కాన్స్టెంట్ ఉంది, కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఆరిజిన్ నుంచి వెళ్ళట్లేదు. నెంబర్ 6, ఐ రిపీట్ వన్స్ అగైన్, y ఈజ్ ఈక్వల్ టు mx ఫార్మ్ ప్లస్ c ఫార్మ్ లో ఉన్న ఏ స్ట్రైట్ లైన్ అయినా కంపల్సరీగా నెవర్ పాసెస్ త్రూ ఆరిజిన్. ఇన్ దిస్ పర్టికులర్ కేస్ m ఈస్ కాల్డ్ స్లోప్,
దట్ ఈస్ అ స్లాంటింగ్ డెఫినేషన్, అండ్ సి ఈజ్ నథింగ్ బట్ వై ఇంటర్సెప్ట్. దీన్ని ఏమంటారు? స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ అంటారు. తర్వాత నెక్స్ట్ వచ్చేది y ఈజ్ ఈక్వల్ టు mx ఆల్వేస్ PASS త్రూ ఆరిజిన్. y ఈజ్ ఈక్వల్ టు mx వితౌట్ ఎనీ కాన్స్టెంట్ ఉంటే ఖచ్చితంగా ఆరిజిన్ నుంచి వెళ్తుంది. అది ఏ ఫార్మాట్ లోనే ఉండొచ్చు. దిస్ ఈజ్ ద లైన్ విచ్ ఈజ్ ఆల్వేస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇవన్నీ 9th క్లాస్ లో మీకు గ్రాఫ్స్ చెప్పాను. వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీ కార్నర్. కొత్త అడ్మిషన్లు తప్పితే మీరు 9th నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇవన్నీ గ్రాఫ్ రిప్రజెంటేషన్ చెప్పాను. అది నేను అండర్లైన్ చేస్తున్నాను రైట్ నౌ. నెంబర్ 7 ఇంటర్సెప్ట్స్ ఫామ్. CEPTS ఇంటర్సెప్ట్స్ ఫామ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక లైన్ ఉంది, ఆరిజిన్ నుంచి వెళ్ళట్లేదు, బట్ ఇట్ ఈస్ కటింగ్ బోత్ కోఆర్డినేట్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద కట్ అయ్యే లెంగ్త్ ని ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎక్స్ ఇంటర్సెప్ట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ వై ఇంటర్సెప్ట్. ఈ హైట్ ని వై ఇంటర్సెప్ట్ అంటే దీని ఏ తోటి దీని బి తోటి డినోట్ చేస్తే దాని ఈక్వేషన్ x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. ఐఎమ్ రిపీటింగ్. లైన్ కి డిఫరెంట్ ఫార్మ్స్ ఉంటాయి. దానిలో 10th క్లాస్ లెవెల్లో నేర్చుకోవాల్సిన ఇవన్నీ ఫార్మ్స్. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఫైండ్ ఇన్ టెక్స్ట్ బుక్. ఇది ఎక్స్ యాక్సిస్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు 0, y యాక్సిస్ ఈక్వేషన్ x ఈజ్ ఈక్వల్ టు 0. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లైన్ ax plus ba plus c is equal to 0. A line without a constant always passes through origin. A line with constant never passes through origin. Y is equal to mx plus c called as slope intercept form. Here c represent the length of the y axis being cut by the line. Y axis ఎంత లైన్ కట్ అయిందో ఆ లెంగ్త్ ని y ఇంటర్సెప్ట్ అంటాం. y is equal to mx always passes through origin. కాన్స్టెంట్ లేదు కాబట్టి ఆరిజిన్ నుంచి వెళ్తుంది. దీనిలో m is called as the slope. దీన్ని స్లోప్ అంటారు. ఇంటర్సెప్ట్స్ ఫామ్. ఏదన్నా లైన్ కోఆర్డినేట్ యాక్సిస్ ని కట్ చేసినప్పుడు దాని లెంగ్త్ తెలిస్తే దాని ఎక్స్ ఇంటర్సెప్ట్ వై ఇంటర్సెప్ట్ అనుకుంటే లైన్ ఈ ఫామ్ లో ఉంటుంది. దిస్ ఈస్ పేజ్ నెంబర్ 1, ఫార్ములా పేజ్ నెంబర్ 1. ఆల్ మస్ట్ కాపీ అండ్ షేర్ మీ బ్యాక్ బై టుడే ఓన్లీ. ఐ రిపీట్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇద్దరు ఇంటి దగ్గరే కూర్చుని నాకు ఈ నోట్స్ అంతా రాసి పెట్టాలి ఫస్ట్ బై టుడే ఈవినింగ్ గన్ షాట్. Now, moving to next formats, what we have discussed in 9th class itself. Next, point number 8. నిన్న చెప్పాను ఇది. Any point on x-axis, always దాని coordinates a, 0 ఉంటాయి. ఇన్ స్పెసిఫిక్ ఒకవేళ +a, 0 అంటే పాజిటివ్ x-axis మీద ఉంటుంది, -a, 0 అంటే నెగిటివ్ x-axis మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 9. ఎనీ POINT పాయింట్ ఆన్ y యాక్సిస్ ఎప్పుడు కూడా 0, a ఉంటుంది. ఇక్కడ a అనేది కాన్స్టెంట్ అంటే 0, 2, 0, -5, 0, 3/2, 0, -7/2 ఆల్ దీస్ రిప్రజెంట్ పాయింట్స్ ఆన్ y యాక్సిస్. y యాక్సిస్ మీద ఏదన్నా పాయింట్ ఉంటే x కోఆర్డినేట్ 0. పాయింట్ నెంబర్ 10. ఇఫ్ x కోఆర్డినేట్ of P x, y is 0, then ఆ పాయింట్ P ఎక్కడ ఉంటుంది? x, y belongs to y axis. అది y axis మీద ఉంటుంది. నెంబర్ 11. if y coordinate of any point x, y 0, y coordinate 0 ఉంటే then point x, y belongs to x axis. x axis మీద ఉంటుంది. పాయింట్ నెంబర్ 12. 2 parallel lines TWO, 2 PARALLEL parallel lines differ by constants. ఇది ఆల్రెడీ మనకి లీనియర్ ఈక్వేషన్ అనే చాప్టర్ లో కనెక్ట్ అవుతుంది. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తర్వాత నెక్స్ట్ టఫెస్ట్ చాప్టర్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ విత్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ట్విస్ట్స్. మామూలుగా ఉండదు, ఒక రేంజ్ లో ఉంటుంది, మామూలుగా ఉండదు. సో దానిలో ప్యారలల్ లైన్స్ ఎప్పుడు డిఫర్ బై కాన్స్టెంట్ అంటే ఇన్ ద సెన్స్ 2x + 3y + 5 ఒరిజినల్ లైన్ అనుకోండి, దాని ప్యారలల్ ఈక్వేషన్ 2x + 3y + k = 0. ఉన్న కాన్స్టెంట్ పీకేసి కొత్త కాన్స్టెంట్ యాడ్ చేస్తే వీళ్ళిద్దరు ప్యారల్ అవుతారు. అందుకనే మీకు 9th క్లాస్ లో గ్రాఫ్ లో చెప్పాను,
y is equal to mx plus c, y is equal to mx plus k. Both are going to be parallel lines. As long as they have the same slope. స్లోప్ అంటే ఏం చెప్పాను? ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తే ఎంత యాంగిల్లో బెండ్ అయిందో దాన్ని మనం స్లోప్ అంటాం. యాక్చువల్ డెఫినేషన్ వేరు, మీకు అర్థం అవడానికి రఫ్ గా చెప్తాను. ఇట్ ఈస్ లింక్ టు ట్రిగనామెట్రీ టు బి ప్రిసైజ్. ఇప్పుడు ఇంకో లైన్ కూడా సేమ్ ప్యారలల్ గా ఉందనుకోండి, దట్ మీన్స్ ఈ యాంగిల్ సేమ్ ఉంటుంది కదా. ఈ యాంగిల్ సేమ్ ఉంటే స్లోప్ వాల్యూ సేమ్ ఉంటుంది. Slope is defined as a tangent of the inclination of the line made with respect to x-axis. Whatever the points I'm writing here, you don't find in your textbook. Take it granted. Textbook lo undav. These are the basic knowledge which you came across in 9th class. 9th class to నేర్చుకుందే 10th class underline చేస్తున్నాను. 10th class textbook లో ఉండదు. But these all properties you must know here only. You must know here. సో ఏదన్నా లైన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో ఎంత యాంగిల్ ఫామ్ చేస్తుందో దానికి టాంజెంట్. ఈ టాన్ అనేది ట్రిగనామెట్రీలోంచి వస్తుంది. ప్రస్తుతానికి మీకు అనవసరము. ఈ స్లోప్స్ సేమ్ ఉంటే లైన్స్ ప్యారలల్ ఉంటాయి. అందుకని ఏమన్నా టూ లైన్స్ ప్యారలల్ ఉన్నప్పుడు ఓన్లీ కాన్స్టెంటే తేడా వస్తుంది. ఆర్ఎల్స్ ఇంకో కండిషన్ వస్తుంది. దట్ ఈస్ ఫ్రమ్ లీనియర్ ఈక్వేషన్ చాప్టర్. గివెన్ బై a1 by a2 is equal to b1 by b2 నాట్ ఈక్వల్ టు c1 by c2. టూ లైన్స్ ఉన్నాయనుకోండి, a1 by a2 చేస్తే వచ్చే ఆన్సర్ b1 by b2 చేస్తే వచ్చే ఆన్సర్ సేమ్ రావాలి. c1 by c2 సేమ్ రాకూడదు, అప్పుడు అవి ప్యారలల్ అవుతాయి. పాయింట్ నెంబర్ 14th గివెన్ బై y is equal to k represent a line parallel to x axis. గుర్తుపెట్టుకోండి. y is equal to k అంటే ఏంటి? y is equal to 2, y is equal to -5, y is equal to 7, y is equal to 8. ఇవన్నీ ఏంటో తెలుసా? ఎక్స్ యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ఈక్వేషన్లు. అంటే దే ఆర్ గోయింగ్ టు బి స్ట్రైట్ లైన్స్. నౌ మూవింగ్ టు 15th one. x is equal to k, REPRESENT represent a line parallel to y axis. y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే లైన్స్ అంటే ఎలా ఉంది? కోఆర్డినేట్ జామెట్రీ ఇలా తీసుకుంటే y యాక్సిస్ కి ప్యారలల్ గా ఉండే ఈక్వేషన్స్ అన్ని ఇలా ఉంటాయి. ఎందుకు అలా ఉండాలో ఒక రఫ్ వెర్షన్ ఇస్తాను. దిస్ ఈజ్ ఆన్ పేజ్ నెంబర్ 2 which is not in your textbook. You are showing me by today evening, all of you. Any doubt in this page? I repeat everything which I am teaching right now. Already we have done in 9th class, CBSE and state. అందరికీ 9th లోనే అయిపోయింది. నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ యూ. జస్ట్ ఒకసారి గుర్తు చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 15th అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ టు ప్రూవ్ x is equal to ak ఎందుకు ప్యారలల్ టు y యాక్సిస్, y is equal to k ఎందుకు ప్యారలల్ టు x యాక్సిస్. ఫస్ట్ థీరం దాని మీద బేస్ అయింది. ఈ థీరం మీ టెక్స్ట్ బుక్ లో ఉండదు, బట్ ఫైనల్ స్టేట్ వాళ్ళకి చాలా సార్లు అడిగిన థీరం. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ ద లాస్ట్ ప్రాపర్టీ వాట్ ఐ హావ్ డన్ త్రూ క్వశ్చన్ నెంబర్ 16th కింద పాయింట్ 16 చెప్తున్నాను. సపోజ్ ఇప్పుడు y is equal to 5 ఉంది. నేను ఇప్పుడు దీన్ని గ్రాఫ్ వేయాలనుకోండి, దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఎక్స్ నీ ఇష్టము, y మాత్రం ఆల్వేజ్ ఫిక్స్డ్ 5 అని. y is equal to 5 means y is always going to be 5 irrespective of x by your choice 0, 1, 2. x is equal to 4 అన్నాను అనుకోండి, దాని మీనింగ్ ఏంటంటే x వాల్యూ ఆఫ్ అడ్రస్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి ఆల్వేజ్ 4 irrespective of y వాల్యూ. ఇప్పుడు నేను గ్రాఫ్లో రిప్రజెంట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది 0, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 0, 5, 5 తర్వాత 1, 5, 2, 5. You are getting a line parallel to x-axis. 4, 0, 4, 0, 4, 1, 4, 2, 4, 3. You are getting a line parallel to y-axis. వీడెవడు? x is equal to 4 గాడు. వీడెవడు? y is equal to 5 గాడు. Moral of the story, y is equal to 5 always represent a line parallel to x-axis. అంటే ఇలా వస్తుంది. You are going to get parallel to x-axis. Similarly, x is equal to 4 represent a line parallel to y-axis. Y-axis.
సార్ సార్ మీరు కెన్ ఉన్నారు సార్. సార్ వి క్యాన్ హియర్ యూ సార్. సార్ Sure, మీ వాయిస్ రావట్లేదు.